నమస్తే, వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. క్రిస్మస్ పండుగ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్రిస్మస్ పండుగను ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగని కొనియాడిన గంగుల కమలాకర్. వ్యవసాయం వృత్తి కాదు, అది జీవితం. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. కరీంనగర్లో కిసాన్ గ్రామీణ మేళను ప్రారంభించిన మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. కరీంనగర్ కలెక్టరేట్ ముందు రిటైర్డ్ ఉద్యోగుల ధర్నా. బకాయిలు ఏకమొత్తంలో వెంటనే చెల్లించాలని డిమాండ్. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సిఎస్ఐ చర్చిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముందస్తు క్రిస్మస్ పండుగ వేడుకలకు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ క్రిస్మస్ పండుగను ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగని పేర్కొన్నారు. యేసుక్రీస్తు మార్గాన్ని ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. యేసు ప్రభు ఒక మతానికి చెందిన వారు కాదు, లోక కళ్యాణం కోసం జన్మించాడని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా శాంతిదూత యేసుక్రీస్తు అన్నారు. ఆయన వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, ప్రభుత్వ అధికారులు, సిఎస్ఐ చర్చి బాధ్యులు, క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు. Happy Christmas. Merry Christmas. Merry Christmas. Happy Christmas. Happy Merry Christmas. Very happy. యేసుక్రీస్తు అయిన యేసు ప్రభు జన్మదినాన్ని పురస్కరించిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్ పండుగకు ముందస్తు యేసు ప్రభు యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా ఉండడం. అందులో భాగంగా ఈరోజు మనం కేథడ్రల్ చర్చిలో మనందరంగా సమావేశమై ఆ యేసుక్రీస్తు యొక్క బోధనను విని ఆ యేసుక్రీస్తు యొక్క మార్గాన్ని అనుసరించే విధంగా జరుపుకున్న సందర్భంలో చాలామంది కూడా అపోహపడతారు. యేసు ప్రభు పుట్టింది డిసెంబర్ 25, ఇది క్రైస్తవులకు మాత్రమే పండుగ అనుకుంటారు. చాలా పొరపాటు. యేసు ప్రభు పుట్టింది కేవలం క్రైస్తవ మతాలకు కాదు, ఈ ప్రపంచ శాంతి కోసం పుట్టిన వ్యక్తి యేసు ప్రభు. ఒక మతానికి చెందిన వ్యక్తి కాదు యేసు ప్రభు. ఒక మతానికి పరిమితం చేయకూడదు యేసు ప్రభును. ఈ యేసు ప్రభు అనేది ఒక మొత్తం కోసం పుట్టలేదు. ఈ ప్రపంచ శాంతి కావాలి, ఈ ప్రపంచంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, లోక కళ్యాణం జరగాలి అనే ఉద్దేశంతో ఇజ్రాయెల్ బెత్లెహేములో పుట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచానికి శాంతి నెలకొల్పి ప్రపంచ దేవునిగా కొనసాగిన వ్యక్తి ఈరోజు యేసు ప్రభు. కొన్ని దేశాలలో కొన్ని పండుగలు జరుపుకుంటారు. కొన్ని దేశాలలో కొన్ని మతాల వాళ్ళు కొన్ని పండుగలు జరుపుకుంటారు. హిందువుల పండుగలు భారతదేశంలో జరుపుకుంటారు, కొన్ని పక్క దేశాల్లో జరుపుకుంటారు. ముస్లిం పండుగలు కొన్ని ఇస్లామిక్ దేశాల్లో జరుపుకుంటారు. కానీ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ. ప్రపంచవ్యాప్తంలో పండుగ జరుపుకొని దేశం లేదు, అది క్రిస్మస్ పండుగ. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క శాంతిని ప్రచారం చేసిన వ్యక్తి ఈరోజు యేసు ప్రభు. అందుకే ఏ రోజు కూడా యేసు ప్రభుత్వం ఇక్కడ విమర్శలు జరగవు. ఎందుకంటే యేసు ప్రభు ఒక మతానికి ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు. యేసు ప్రభు ప్రపంచ శాంతి కోసం పుట్టిన వ్యక్తి. నేను నా పర్సనల్ కూడా బహుశా ఎవరికి లేని అదృష్టం నాకు కలిగింది అనుకుంటాం. ఇజ్రాయెల్ దేశంలో బెత్లెహేము కూడా నేను సందర్శించడం జరిగింది. యేసు ప్రభు పుట్టిన ప్రాంతానికి కూడా నేను వెళ్ళడం జరిగింది. చాలా సంతోషం. అక్కడ చాలా డిఫరెంట్ క్రైస్తవ మతానికి సంబంధించిన జూట్లకు సంబంధించిన చాలా డిఫరెంట్ కల్చర్ ఉంది. అక్కడే డెడ్ సీ కూడా నేను పోవడం జరిగింది. చాలా మంది కూడా వెళ్ళలే. జోర్డాన్కు దీనికి మధ్యన ఉన్న ఒక డెడ్ సీ ఉన్నది, ఇది బెత్లెహేముకు పక్కకు ఉన్నది. టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సెప్టెంబర్ 23, 2025 చనిపోయిన సిహెచ్ రాజేష్ కుమార్ అనే వ్యక్తి
ప్రమాదంలో చనిపోవడంతో మృతుడు భార్య స్వప్నకు 95 లక్షల చెక్కును కేంద్ర మంత్రి బండి సంజయ్ చేతుల మీదుగా టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ చెక్ను అందజేశారు. ఈ సందర్భంగా టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ మేనేజర్ వీరస్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జీవిత బీమా చేసుకోవాలని సూచించారు. స్వప్న మాట్లాడుతూ నా భర్త చనిపోవడంతో బాధపడుతున్న మా కుటుంబానికి ఈ డబ్బులే మాకు ఆధారమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. టాటా ఏఏ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా 95 లక్షల రూపాయల చెక్కును స్వప్న గారికి ఇవ్వడం జరిగింది. 23/9/2025 రోజున అన్ఫార్చునేట్లీ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది శ్రీవోజి రాజ్కుమార్. సో అతని భార్య అయినటువంటి స్వప్న గారికి 95 లక్షల చెక్కును ఇవ్వడం జరిగింది. సో ఈ దుఃఖ సమయంలో టాటా ఏఏ లైఫ్ ఇన్సూరెన్స్ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియడం జరుగుతుంది. సో టాటా ఏఏ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది నమ్మకానికి ప్రతీక. సో మనం గత సంవత్సరం నుంచి చూసుకుంటే టాటా ఏఏ లైఫ్ ఇన్సూరెన్స్లో చాలా క్లెయిమ్స్ ఇవ్వడం జరిగింది. మన క్లెయిమ్ రేషియో కూడా 99.06% క్లెయిమ్ రేషియో ఉంది. సో నేను ఒకటే ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను. టాటా ఏఏ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మనం అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మనకు నమ్మకంగా ఉండే ఒకటి జీవిత బీమా. సో ఈరోజే మీరు జీవిత బీమా తీసుకొని మీ కుటుంబానికి భద్రత చేకూర్చాలని కోరుచున్నాను. ఈరోజు 95 లక్షల చెక్ని టాటా ఏఏ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి చేతుల మీదుగా నామినీ అయినటువంటి స్వప్న గారికి అందజేయడం జరిగింది. సో ఈ సందర్భంగా నేను తెలియజేయనిది ఏమనగా ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే మా లక్ష్యం. మా ఆయన పేరు రాజేష్ కుమార్, సిహెచ్ రాజేష్ కుమార్. యాక్సిడెంట్లో చనిపోయింది. 3 months అవుతుంది. మాకు టాటా ఇన్సూరెన్స్ 95 lakhs వచ్చినాయి. మా జీవన ఆధారం, మా పిల్లలకి ఇది ఆధారం. 2 years అవుతుంది. ఇదే మాకు ఆధారం మా పిల్లలకి. కిసాన్ జాగరణ్ జాతీయ అధ్యక్షుడు పి సుగుణాకర్ రావు ఆధ్వర్యంలో కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో కిసాన్ గ్రామీణ మేళా వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు 24, 25, 26 తేదీలలో 3 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ గ్రామీణ మేళాలో వివిధ కంపెనీలకు చెందిన విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు, ఇతర వస్తువుల స్టాలు రైతులకు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర మంత్రి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ వ్యవసాయము వృత్తి కాదు, అది జీవితమని కొనియాడారు. కిసాన్ గ్రామీణ మేళా వేడుకలు అంత గొప్పగా నిర్వహించడం దేశంలో ఇదే తొలిసారని కొనియాడారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని సూచించారు. లాభసాటిగా లాభాలు రావాలంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని రైతులకు సూచించారు. భూ పరీక్షలు తప్పనిసరిగా చేయించాలని అన్నారు. ఆరుతడి పంటలు వేసుకోవాలన్నారు. సుగుణాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డిలు మాట్లాడుతూ ఇక బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా కిసాన్ గ్రామీణ మేళను ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. వ్యవసాయమే మేటి, రైతు లేనిదే రాజ్యం లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పంటలు పండితేనే మానవ మనుగడని అన్నారు. వ్యవసాయ యంత్రాలతో రైతు చితికిల పడ్డారని వాస్తవమన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యాప్తంగా పలువురు నాయకులు, రైతులు పాల్గొన్నారు. అందరూ కూడా సభాప్రాంగంలో ఉన్నటువంటి రైతు సోదర సోదరులారా ఒకసారి గట్టిగా చెప్పండి మీరందరూ కూడా. ఈ రోజు ఇంత గొప్పనైనటువంటి ఈ కార్యక్రమాన్ని మా కిసాన్ గ్రామీణ మేళా సభాధ్యక్షులు వేయగలిగినటువంటి స్వరూపులైనటువంటి వారి సుగుణాకర్ రావు అకౌంటెంట్ గొప్పవారు, బిజినెస్ దీన స్థితిలో ఉన్నోడు రైతు. మీరు టీవీలలో కూడా చూడండి, కూడా కొత్త విషయాలు ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం. వాళ్ళకి ఏది పనిలేక వడ్డీ ఇచ్చుకుంటున్నారు, పరిమితమవుతున్నారు. మేము అనేక సామాజిక సేవ వాళ్ళందరూ కూడా కరీంనగర్ జిల్లాకు తీసుకొచ్చి మరి ఈ కార్యక్రమంలో అన్ని చాలా విషయాలు చెప్పారు. రైతుకు అత్యంత ముఖ్యమైనటువంటిది గిట్టుబాటు ధర. ఈ గిట్టుబాటు ధర రావడం లేదు, ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చేటువంటి పరిస్థితుల్లో కూడా రైతు గిట్టుబాటు ధర లేక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలోనే కాదు,
అనేక రాష్ట్రాల్లో కూడా రైతులు గిట్టుబాటు ధర లేక అనేకమైనటువంటి ఆవేదనలు, అనేకమైనటువంటి బాధలు ఉన్నారు. ఆ గిట్టుబాటు ధర రావాలంటే, లాభసాటిగా వ్యవసాయం జరగాలంటే ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి ఒక విషయం కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాలి. ఈనాడు ఎరువులు ఏవైతున్నాయో ఆ ఎరువులు మనం అత్యధికంగా వాడకుండా, ఎరువులు అత్యధికంగా వాడదానికన్నా, నీటిని అత్యధికంగా వాడదానికన్నా ఈ రెండింటిని తక్కువగా వాడి ఎక్కువ పంట ఎట్లా తీసుకురాగలుగుతామనేటువంటి ఒక సాంకేతికమైన పరిజ్ఞానం వచ్చింది. ఒకసారి మంత్రి అయితే, ఒకసారి ఎమ్మెల్యే అయితే, ఒకసారి ఎంపీ అయితే, అందులో గవర్నర్ అయితే అసలు సాధారణ ప్రజలను వాళ్ళని కలుసుకోవడం అంటూ జరగదు. కానీ దత్తాత్రేయ గారు హైదరాబాద్లోనే కాదు, తెలంగాణలోనే కాదు, దేశంలో ప్రజల దత్తన్నగా పేరుపడ్డ మన దత్తాత్రేయ గారు మన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం మనందరి కూడా గర్వకారణం. అలాగే ఈ కార్యక్రమంలో మనతో పాటుగా జనరల్ గా ఒకసారి ఎమ్మెల్యే గెలవడమే గొప్ప, ఒకసారి ఎమ్మెల్సీ గెలవడం గొప్ప, ఒకసారి మేయర్ గా గెలవడం గొప్ప. కానీ ఎమ్మెల్సీగా గెలిచి, అది కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, చదువుకున్న వాళ్ళు ఓట్లేసే ఓట్లు, అలాగే ఎమ్మెల్యేగా గెలిచి వరంగల్ లాంటి మహానగరానికి మేయర్ గా ఎన్నికైన డాక్టర్ రాజేశ్వరరావు గారు మన కార్యక్రమానికి రావడం మనందరూ కూడా హర్షించదగ్గరం. వారికి స్వాగతించండి. కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా పనిచేసి మేము అనుకున్నాం, ఈయన ఇచ్చినప్పుడు అనుకున్నాం ఈయనేమో వకీలు, ఈయనకేమో కిసాన్ మోర్చా ప్రెసిడెంట్ ఇస్తాడని. కానీ బ్రహ్మాండంగా రైతులు ఏ విధంగానైతే సామాన్యంగా ఆలోచిస్తారో ఆ విధంగా అనేక విషయాల మీద, రైతుల విషయాల మీద మొత్తం అవగాహన చేసుకున్నటువంటి వ్యక్తి సుగుణాకర్ రావు గారు. ఈ విషయాలన్నింటినీ కూడా చూస్తూ ఉంటే ఇప్పుడు రైతులకు గురించి అన్ని విషయాలు, అనేక విషయాలు ఆయన చెప్పినాడు, రాజేశ్వరరావు గారు చెప్పారు. మరి 12,000 సభ్యత్వం ఉన్నటువంటి డైరీని 1,00,000 మంది సభ్యత్వం చేసుకొని ఏ విధంగా రైతుకు చేదోడు వాదోడు ఉన్నదనేటువంటి విషయం రాజేశ్వరరావు గారు చెప్పినారు. తెలంగాణ ప్రభుత్వ పెన్షన్దారుల సంయుక్త కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో బకాయిలు ఏకమొత్తంలో వెంటనే చెల్లించాలని కోరుతూ కరీంనగర్ కలెక్టరేట్ ముందు రిటైర్డ్ ఉద్యోగులు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ 2024 మార్చి నుండి రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు రావడం లేదన్నారు. ఉద్యోగ విరమణలో పేర్కొన్న ఎలాంటి బెనిఫిట్స్ రావడం లేదన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన మొత్తం ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారని అన్నారు. దాచుకున్న డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. మన డబ్బులు మనకు ప్రభుత్వం మీరు అందరికీ తెలుసు. డిసెంబర్ను రిటైర్మెంట్ అయ్యి 2024 మార్చి నుంచి రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల ఈరోజు పెన్షనర్ జేఏసీ ఆధ్వర్యంలో మరియు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. వాస్తవానికి 2024 మార్చిలో ప్రారంభమైనటువంటి ఉద్యోగ విరమణ కార్యక్రమంలో ప్రభుత్వం ఇంతవరకు ఏ ఒక్క డబ్బు చెల్లించకుండా, మాకు రావాల్సినటువంటి డబ్బులు చెల్లించకుండా ఒక పెన్షన్ మాత్రమే ఇస్తున్నది. మాకు రావాల్సిన డబ్బులు అంటే మేము దాచుకున్న డబ్బు జీపీఎఫ్ పైసా కూడబెట్టుకొని మేము దాచుకున్నటువంటి జీపీఎఫ్ను కూడా ఇవ్వడం లేదు. అదేవిధంగా టీఎస్జిఎల్ఐ ఉద్యోగంలో ఉన్న కాలంలో ఉపాధ్యాయుడు కానీ ఉద్యోగికి ఏదైనా జరగకూడదని జరిగితే మాకు ఇన్సూరెన్స్ వర్తించేటువంటి టీఎస్జిఎల్ఐ కూడా మేము రిటైర్మెంట్ కావడంతో అకౌంట్ క్లోజ్ చేసి ఇవాళ ఈకు పేరు పంపడం జరిగింది. టీఎస్జిఎల్ఐ కూడా రావడం లేదు. అదేవిధంగా గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా రావడం లేదు. తర్వాత మేము కూడబెట్టుకున్నటువంటి అంటే ఉద్యోగంలో మాకు రావాల్సినటువంటి లీవ్లను మేము వాడుకోకుండా కూడబెట్టుకొని మేము ఆ లీవ్లను అమ్ముకుంటే కూడా లీవ్ ఎన్కాష్మెంట్. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడిగా సంయుక్తంగా 33 జిల్లాల్లో ఒకరోజు రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ప్రధానంగా
ఉద్యోగ ఉపాధ్యాయులుగా 2024 మార్చి నుండి పదవీ విరమణ పొందినప్పటికీ నేటి వరకు ఏ ఒక్కరికి కూడా ఒక జీపీఎఫ్ మినహాయించి మిగతా ఏవి కూడా రాకపోవడం వలన బాధతో ఇంటిలో విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులము ఇవాళ రోడ్డుపైకి రావాల్సిన దుస్థితి ప్రభుత్వమే తీసుకొచ్చిందని చెప్తా ఉన్నాను. మాలో కొంతమంది మరణిస్తూ ఉంటే చూస్తూ బాధపడుతూ గత 2 మాసాలుగా అనేక ఉద్యమ కార్యరూపంలో అనేక మార్లుగా మేము నిరసనలు తెలియజేస్తూ ఉన్నాం. అది ఇందిరా పార్కు దగ్గర అయితేనేమి, కరీంనగర్లో అయితేనేమి, ఇందిరా చౌకులను అయితేనేమి, తెలంగాణ చౌకులను అయితేనేమి అనేక మార్లు చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వానికి కనువిప్పు కావడం లేదు. కరీంనగర్లోని సెయింట్స్ జాన్స్ ఉన్నత పాఠశాలలో ఫ్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్, సెమీ కోరల్స్, సింగింగ్ కాంపిటీషన్, అలాగే సెమీ క్రిస్మస్ వేడుకలు అత్యంత ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా చిన్నారులు ఎంతో ఆనందంగా పాల్గొన్నారు. క్రిస్మస్ పండుగకు ప్రతీకగా నిలిచే బెలూన్స్తో ఆటపాటలాడుతూ క్రిస్మస్ కరోల్స్ పాటలు పాడుతూ పిల్లలు సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమం అంతా ఆనందోత్సవాలతో నిండిపోయింది. సెయింట్స్ జాన్స్ ఇన్స్టిట్యూట్స్ యాజమాన్యం పిల్లలకు ఉచితంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రేమ, శాంతి, సోదర భావాన్ని చాటే సందేశాలను నిర్వాహకులు అందించారు. క్రిస్మస్ అంటే కేవలం ఒక పండగ మాత్రమే కాదు, అది ప్రేమను పంచే రోజు, ఐక్యతను పెంపొందించే రోజు అని నిర్వాహకులు తెలిపారు. చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు తీసుకురావడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ విజయరాణి, ప్రిన్సిపల్ సగయ్య మేరీ, వైస్ ప్రిన్సిపల్ మమతలతో పలువురు పాల్గొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో విద్య, వైద్యం, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, రోడ్లు, విద్యుత్, ఇరిగేషన్పై అన్ని శాఖల అధికారులతో మండల స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు మంత్రి పొన్నం ప్రభాకర్ 2 రోజులు సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులతో మాట్లాడారు. పారదర్శకంగా గ్రామీణ ప్రాంతాల వరకు ఈ సేవలు అందించాలన్నారు. మండలాల వారీగా ఎంఆర్ఓ, ఎంఈఓ, ఎంపీడీఓ, ఎంఏఓలతో అధికారులు సమన్వయం చేసుకొని సమస్యలపై నివేదిక ఇస్తారు. క్షేత్రస్థాయిలో గ్రామ కార్యదర్శులను, విలేజ్ ఆఫీసర్లు, ఆశా వర్కర్లతో, అంగన్వాడీ వర్కర్సు, హెడ్ మాస్టర్లతో సమావేశం పెట్టి నివేదిక తయారు చేస్తున్నామని పేర్కొన్నారు. 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం నియోజకవర్గంలో 250 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కూడా కట్టలేదు. ఈ సంవత్సరం ఇందిరమ్మ ఇల్లు నియోజకవర్గంలో 3500 మంజూరు చేశామన్నారు. సర్వాయి పాపన్న, కోట అభివృద్ధి, మహాసముద్రం, గండి, ఎల్లమ్మ చెరువు సుందరీకరణ, కొత్త చెరువు అభివృద్ధి చేపడుతున్నామన్నారు. కొత్త ప్రజాప్రతినిధులు వచ్చారు. టార్గెట్గా గ్రామాల్లో ఉన్న సమస్యలు పరిష్కారం చేయడానికి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నామన్నారు. వీటిపై జిల్లా అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. విద్య, వైద్యము, వ్యవసాయము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఇంటర్నల్ రోడ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, అదేవిధంగా ఇరిగేషన్కి సంబంధించి అన్ని రకాల డిపార్ట్మెంట్స్ తోటి నిన్న ఈరోజు సమావేశాలు పెట్టుకోవడం జరిగింది. మండల స్థాయి, క్షేత్రస్థాయి దాకా వాళ్ళందరి దగ్గర నుంచి సమాచారాన్ని, సమస్యల్ని తెలుసుకోవడంతో పాటుగా ఎక్కడికక్కడ వీలైనటువంటి అన్ని పరిష్కారం ఉన్నతాధికారులతో మాట్లాడి చేయడంతో పాటుగా పారదర్శకంగా గ్రామీణ స్థాయి వరకు ఈ సేవలన్నీ అందాలని కోరుకుంటాను. ఉదాహరణకు వైద్య రంగానికి సంబంధించినటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్స్, సబ్ స్టేషన్స్ అన్ని కూడా నిరంతరంగా పనిచేయాలి. అక్కడ స్టాఫ్ కొరతను తీర్చే విధంగా గౌరవ వైద్య శాఖ మంత్రి నోటీసు వెంటనే మాట్లాడి లిఖితపూర్వకంగా చేసి వైద్యానికి సంబంధించినటువంటి పర్ఫెక్ట్ గా చేసే ప్రయత్నం. వ్యవసాయానికి సంబంధించిన 43 రైతు వేదికలతో పాటుగా మండల వ్యవసాయాధికారులను, డివిజన్ వ్యవసాయాధికారులతో సహా సమావేశం ఏర్పాటు చేయడం. ఉన్నటువంటి ఇరిగేషన్ ఎంఐ ట్యాంక్స్ కు సంబంధించి అన్ని చేపలు వేసే విధంగా ఇరిగేషన్ ట్యాంక్స్ కు సంబంధించినటువంటి వాటరు, దాని కింద పారకం ఉన్నటువంటి పరిస్థితి, దానికి ఉన్నటువంటి ఏదైనా ఎంక్రోచ్మెంట్ ఉన్నదా అనేటువంటి అంశాలకు సంబంధించిన సమాచారం కావచ్చు. ఎడ్యుకేషన్ ఎంఈఓల ద్వారా ప్రతి పాఠశాలకు సంబంధించినటువంటి అంశాల లోపల సమస్యలను పరిష్కరించడానికి సంబంధించిన ఇష్యూ. ఈ విధంగా అన్ని రకాల సంబంధించినటువంటి ఇష్యూ లోపల
ఈరోజు కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ లూజ్ పోల్స్ కానీ ఇతరత్ర మండలానికి సంబంధించి ఎంఆర్ఓ, ఎండిఓ, ఎంపీఓ సమన్వయంతో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి గ్రామ కార్యదర్శులను కరీంనగర్ బ్యూటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తారీఖున కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్వేత హోటల్లో నూతన సంవత్సర వేడుకలను జరపనున్నామని కరీంనగర్ బ్యూటీషియన్ అసోసియేషన్ బాధ్యులు ఆనంద్ తెలిపారు. వారు నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2026 సంవత్సరం ముందస్తు నూతన సంవత్సర వేడుకలను జరపడంతో పాటు మహిళలకు వివిధ విభాగాల్లో ఆటల పోటీలను, పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరవుతున్నారని తెలిపారు. ఈ వేడుకలని బ్యూటీషియన్లందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా వారు కోరారు. ఈ సమావేశంలో పలువురు బ్యూటీషియన్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ఆనంద, కరీంనగర్ బ్యూటీ అసోసియేషన్ మెంబర్. కరీంనగర్ బ్యూటీ అసోసియేషన్ తరపు నుంచి తేదీ 28/12/2025 రోజున శ్వేత హోటల్లో కరీంనగర్ బ్యూటీ అసోసియేషన్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే జరుపుకుంటున్నాము. ఈ ప్రోగ్రామ్కి కరీంనగర్లో ఉన్న బ్యూటీషియన్స్ అందరూ వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సార్ అయితే వస్తున్నారు. మీరందరూ ఈ ప్రోగ్రామ్కి వచ్చి సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను. కటారాంపూర్ కరీంనగర్లోని కాకతీయ స్మార్ట్ కిడ్స్ స్కూల్లో క్రిస్మస్ పండుగను ఎంతో ఆనందోత్సవాలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల కరస్పాండెంట్ శ్రీ గున్నాల క్రాంతికుమార్ మరియు ప్రిన్సిపల్ శ్రీమతి గున్నాల అర్చన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ వేడుకల ద్వారా విద్యార్థుల్లో ప్రేమ, శాంతి, సోదరభావం వంటి విలువలను పెంపొందించే ప్రయత్నం చేశారు. క్రిస్మస్ వేడుకలలో భాగంగా భారతీయ సాంప్రదాయం మరియు సంస్కృతిపై ఆధారితంగా ఫ్యాన్సీ డ్రెస్ పోటీలను కూడా నిర్వహించారు. ఈ పోటీలో విద్యార్థులు వివిధ భారతీయ దేవుళ్ళు, దేవతలు, స్వాతంత్ర సమరయోధులు మరియు భారతదేశంలోని వివిధ రాష్ట్రాల సాంప్రదాయ వేషధారణతో పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు. విద్యార్థుల సృజనాత్మకత, ఆత్మవిశ్వాసంతో చేసిన ప్రదర్శనలు భారతదేశం యొక్క వైవిధ్యభరితమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించాయి. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో నైతిక విలువలు, సంస్కృతి పట్ల గౌరవము మరియు సాంప్రదాయాల పరిరక్షణ భావనను పెంపొందించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రతిభను అభినందించి భారతీయ సంస్కృతి మరియు విలువలను కాపాడుకోవాలని ప్రోత్సహించారు. ఈ వేడుకలు విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులకు మధురమైన జ్ఞాపకాలుగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపల్ పెద్ద సందీప్, అధ్యాపక బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు మా పాఠశాలలో క్రిస్మస్ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ముఖ్యంగా విద్యార్థులలో శాంతి మరియు సోదరభావం పెంపొందించడం కొరకే ఈ క్రిస్మస్ వేడుకలను ప్రతి ఏటా పాఠశాలలో నిర్వహించుకుంటాము. అలాగే పాఠశాల అంటేనే కులమత భేదాలకు అతీతం కాబట్టి కులమత భేదాలు ఎటువంటి ఉండకుండా ప్రతి పండుగలు అనగా హిందూ పండుగలు కానీ, ముస్లిం పండుగలు కానీ, క్రిస్టియన్ పండుగలు కానీ ప్రతిదీ పాఠశాలలో సెలబ్రేట్ చేసుకుంటూ వాటి ప్రాముఖ్యతను మరియు విశిష్టతను పిల్లలందరికీ వివరించుకుంటూ ప్రతి పండుగను సెలబ్రేట్ చేస్తుంటాము. ఈ పండుగతో ఈ క్రిస్మస్ పండుగనే కాకుండా ఈ క్రిస్మస్ పండుగ రోజున పిల్లలకు ఒక చిన్న ఫ్యాషన్ షో కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. ఈ ఫ్యాషన్ షో కార్యక్రమంలో ముఖ్యంగా ఇండియన్ కల్చర్ అండ్ ట్రెడిషన్ ఉట్టిపడేలా అంటే మన హిందూ దేవతలు, దేవుళ్ళు, అదేవిధంగా మన భారతీయ వేషధారణ అందరికీ తెలిసే విధంగా ఒక చిన్న కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. ఈ కార్యక్రమం కూడా చాలా విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి సహకరించిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు మరియు అధ్యాపక బృందానికి తెలియజేస్తున్నాను. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భీమదేవరపల్లి మండలంలోని శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు వాల్ పోస్టర్లను ఆలయ ఈవో అర్చకులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. వచ్చే నెల 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలకు ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. కోరుమీసాల వీరభద్రస్వామి కొంగు బంగారంగా ఈ ప్రాంత ప్రజల ఆరాధ్య దైవంగా విలసిల్లుతున్నారని పేర్కొన్నారు. గ్రామాన గొర్రెల దగ్గరకు వెళ్లి నట్టల మందు వెయ్యాలని
వెటర్నరీ డాక్టర్లకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం తోటపల్లిలో గొర్రెలు మరియు మేకలకు ఉచిత నట్టల నివారణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి మేకలకు గొర్రెలకు నట్టల నివారణ మందు వేశారు. అక్కడే ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో మాట్లాడి పాత పాఠశాల భవనం స్థానంలో కొత్త భవనాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ లక్షలాది గొర్రెలకు మేకలకు ఉచితంగా నట్టల మందు పంపిణీ చేస్తుందని మంత్రి తెలిపారు. చాలా కాలంగా మర్చిపోయిన ఈ కార్యక్రమాన్ని ప్రజాపాలన ప్రభుత్వం తిరిగి పునఃప్రారంభించిందన్నారు. దగ్గరున్న వెటర్నరీ డాక్టర్లను సంప్రదించి గొర్రెలకు మేకలకు నట్టల మందు ఉపయోగించుకోవాలని కాపరులకు సూచించారు. ఈ మందు వల్ల గొర్రెలు మేకలలో ఉన్న పురుగులు చనిపోయి వాటి ఎదుగుదల మెరుగవుతుందన్నారు. పశు సంవర్ధక శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది గొర్రెలకు మేకలకు నట్టల మందు వేసే కార్యక్రమాన్ని చాలా సంవత్సరాలుగా మర్చిపోయినటువంటి సందర్భంలో తిరిగి పునఃప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల కాపర్లకు సంబంధించినటువంటి గొర్రెల పెంపకందారులు కానీ మేకలకు సంబంధించినటువంటి అందరికీ విజ్ఞప్తి చేస్తాను. తప్పక మీ దగ్గర ఉన్నటువంటి వెటర్నరీ డాక్టర్ను సంప్రదించి ఈ నట్టల మందును తప్పకుండా వేయించుకోవాలని, వాటి ఎదుగుదలకు ఉపయోగపడి కడుపులో ఉన్నటువంటి జీవరాశిని పురుగులను బయటికి పంపేటువంటి ఈ యొక్క నట్టల మందు వల్ల వాటి గ్రోత్ ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ నట్టల మందు ఉచితంగానే అందజేస్తారు. సంబంధిత వెటర్నరీ అధికారులను కోరుతా ఉన్నాం. గ్రామాన సందర్శించి తప్పకుండా ఐడెంటిఫై చేసి వీళ్ళందరికీ కూడా ఈ నట్టల మందు వేసే కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రభుత్వ లక్ష్యాన్ని చేరే విధంగా చేయాలని సందర్భంగా కోరుతూ ఈ అవకాశాన్ని గొర్రెలు మేకలకు సంబంధించిన యజమానులందరూ ఉపయోగించుకోవాలని కోరుతాం. తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బండ రమేష్ జాగృతిలో చేరినట్లు జాగృతి జిల్లా అధ్యక్షుడు పేర్కొన్నారు. బండ రమేష్ తదితరులకు కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారందరినీ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అధికారంలో వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులను నిర్లక్ష్యం చేసిందని, 10 సంవత్సరాల పాలనలో చేయవలసిన న్యాయం చేయలేదని, జనం బాట కార్యక్రమం మొదలుపెట్టిన తొలి రోజే తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఉద్యమకారులకు క్షమాపణలు చెప్పారని వారన్నారు. ఈ కార్యక్రమంలో జాగృతి జిల్లా సీనియర్ నాయకులు రంగరవేణి లక్ష్మణ్, చంటి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బండ రమేష్ గారు ఈరోజు కవితమ్మ నాయకత్వంలో పనిచేస్తా కవితక్క అడుగులో అడిగేసి ముందుకు కదులుతామనేటువంటి ఆలోచనతో వారు ఈరోజు జాగృతిలో చేరడం జరిగింది. మరి చాలా మంది ఉద్యమకారులు ఎప్పుడైతే మన ఉద్యమం చేసి 10 సంవత్సరాలు 14 సంవత్సరాల ఉద్యమం తర్వాత స్వపాలన స్వరాష్ట్రం వచ్చిన తర్వాత పాలకులు మరి కేసీఆర్ నాయకత్వంలోనే ప్రభుత్వం ఏర్పడినప్పటికీ చాలా మంది ఉద్యమకారులకు అన్యాయం జరిగింది. ఏదో కొంతమంది ఉద్యమకారులకు వారు చేయగలిగినంత చేసినారు, మిగతాదంతా ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళకే లబ్ధి జరిగిందన్నటువంటి ఆలోచనతో ఈరోజు ఉద్యమకారులందరూ ఉన్నారు. దానికి ఉదాహరణే కవితమ్మ జాగృతి జనం బాట కార్యక్రమాన్ని మొదలుపెట్టిన రోజు మరి హైదరాబాద్లో ఉన్నటువంటి అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళి అమరవీరుల కుటుంబాలు కానీ తెలంగాణ ఉద్యమకారులు కానీ నన్ను క్షమించాలి, ఈ 10 సంవత్సరాలు మనం ఎంత చేసుకోగలమో అంత చేసుకోలేకపోయినాం, ఈ 2 వర్గాల ఉద్యమకారులు కానీ అమరవీరుల కుటుంబాలు కానీ నిర్లక్ష్యం గురి కావడం జరిగింది, వారందరూ కూడా నన్ను క్షమించాలి, భవిష్యత్తులో అవకాశం వస్తే ఈ 2 వర్గాలకు సమాన ప్రాధాన్యత ఉంటుందని చెప్పి వారు తెలియజేయడం జరిగింది. మరి దాన్ని చూసిన తర్వాత చాలా మంది ఉద్యమకారులు అమరవీరుల కుటుంబాలు ఈరోజు జాగృతి వైపు ఆకర్షితులై మరి ఏం కూడా కవితమ్మ నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి జాగృతిలోకి చేరడం జరుగుతాం. నగరంలోని కోరా హై స్కూల్లో ఘనంగా గ్రీన్ డే సంబరాలు అంబరన్నంటాయి. ముందుగా పాఠశాల చైర్మన్ మైపాల్ రెడ్డి, డైరెక్టర్లు వరప్రసాద్, రామరెడ్డి, సింహాచలం, హరికృష్ణ, వంగళ సంతోష్ రెడ్డి గారులు అమ్మవారిని పూజించి జ్యోతి ప్రజ్వలన చేసి శాకంబరి రూపంలో అమ్మవారిని అలంకరించారు. విద్యార్థులు వివిధ రకాల ఆకుపచ్చ రంగు కూరగాయలు, పండ్లు వేషధరణలో అలరించి వాటి ప్రాముఖ్యతని తెలియజేశారు. తర్వాత ప్రీ ప్రైమరీ విద్యార్థులు ర్యాంపాకు మరియు వివిధ నృత్యాలతో చూడముచ్చటగా తల్లిదండ్రులని ఆకట్టుకున్నారు. ఇంకా విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు నృత్యాలతో చిన్నారులతో కలిసి కోలాహలంగా పాఠశాల వాతావరణాన్ని మార్చారు.
దీనిలో భాగంగా డైరెక్టర్లు హరికృష్ణ, సంతోష్ రెడ్డి గారు ఆకుపచ్చ రంగుతో చిన్నారులు కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్నారని, పచ్చదనము, పరిశుభ్రత ప్రగతికి దోహదపడుతుందని పేర్కొన్నారు. తదుపరి ఉపాధ్యాయులకి బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ధన్యవాదాలు తెలిపారు. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. క్రిస్మస్ పండుగ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్. క్రిస్మస్ పండుగను ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగని కొనియాడిన గంగుల కమలాకర్. వ్యవసాయం వృత్తి కాదు, అది జీవితం. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. కరీంనగర్లో కిసాన్ గ్రామీణ మేళను ప్రారంభించిన మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. కరీంనగర్ కలెక్టరేట్ ముందు రిటైర్డ్ ఉద్యోగుల ధర్నా. బకాయిలు ఏకమొత్తంలో వెంటనే చెల్లించాలని డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.